హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం పండగల స్పెషల్ కజ్జికాయల తయారు విధానం తెలుసుకుందామండి. ఇది చాలా టేస్టీగా, చాలా తొందరగా అయిపోయే స్వీట్ అండి. అలాగే అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం పొడుము, అలాగే సన్నగా తురిమిన కొబ్బరి, ఇలా సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో, మైదా పిండి, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ముందుగా మనం ఒక బౌల్లోకి మైదా పిండి తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదండి, అలాగని మరీ మెత్తగా కలపకూడదు. ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా మనం ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 1/2 అవర్ పాటు నానాలండి. ఇది ఇలా వచ్చిన తర్వాత మనకి ఇలా ఇంత సాఫ్ట్గా అవుతుంది. ఇది కొంచెం నాననిద్దాం. ఇప్పుడు స్టవ్ అంటించుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకునండి. కొబ్బరి తురుము అలాగే బెల్లం పొడుము కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం పొడుము పడుతుంది. ఇవి రెండు కలిపి మనం కొబ్బరి నౌజు ఉంటుంది కదా, అలా కొంచెం దగ్గరికి వచ్చే వరకు మనం స్టఫ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం. ఇవి రెండు ఫ్లేవర్ కోసమే. ఇది వచ్చిన తర్వాత కొంచెం ఈ రెండే మొత్తం మిక్స్ చేసేసుకుని మనకి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చూసారా ఇలా అడుగు అంటకుండా మొత్తానికి దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు దీన్ని చపాతీలాగా మనం పూరీ ప్లేట్ తీసుకుని మనం చపాతీ ప్లేట్ తీసుకుని పూరీ సైజులో మనం చేసుకుందాం. చూసారా ఇలా మనం ఇలాగా ఇలా మనం చపాతీలా చేసుకుని ఇలా ఈ విధంగా మనం చపాతీలా చేసుకుని మరీ పల్చగా చేయకూడదండి, అలాగని మరీ మందంగా కూడా చేయకూడదు. ఇది ఇలా మనం ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇలా మనకి అన్నీ ఒకే షేప్ రావాలి అనుకుంటే మీరు ఏదైనా క్యాప్ ఉంటుంది కదా, నేనైతే మిక్సీ జార్ పైన క్యాప్ తీసుకుని ఇలా చేశానండి. ఇలా మనం ఇవన్నీ ఒకే సైజ్ వస్తాయి ఎలాగైతే మనకి. ఇప్పుడు దీన్ని మనం క్యాప్ తీసేసిన తర్వాత ఇందులో మనం మధ్యలో పెట్టిన స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ స్టఫ్ పెడదాం ఇందులో. ఇలా స్టఫ్ పెట్టిన తర్వాత మనం వాటర్ని చుట్టూ ఇలా ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేద్దామండి. మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక పక్కకి మనం మెల్లగా క్లోజ్ చేసుకుందాం. ఒక పక్క నుంచి ఇలా మెల్లగా క్లోజ్ చేసుకుని మనం మామూలుగా అయితే మనకి ఇలా కజ్జికాయలు బల్ల ఉంటుందండి. ఆ మౌల్తో మనం ప్లాస్టిక్కి కానీ స్టీల్కి కానీ అలాగే చెక్కవి కూడా ఉంటాయండి మనకి. ఇలా మన ఫోర్క్ తోటి ఇలా లైన్స్ పెట్టుకుంటే సేమ్ బల్లతో చేసుకున్న షేప్, బల్లతో చేసుకున్న మోడల్ అలా వస్తుందండి. ఇది ఇలా ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి. ఇలాగే మనం 1 by 1 కూడా చేసేసుకుందాం. ఇలాగా ఇవి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందే చేసుకు పెట్టుకుని అప్పుడే వేపుకోవాలి. ఇలా ఈ విధంగా సరే ఇలా మొత్తం అన్నీ ఇలా చేసేసుకున్నాక మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా 1 by 1 వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా 1 by 1 వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వేసిన 2 నుంచి 3 నిమిషాల తర్వాత దీన్ని మీరు టర్న్ చేస్తే మీకు ఒక పక్క చక్కగా వేగిపోయి ఉంటాయి. ఇలా మనం 1 by 1 టర్న్ చేసుకున్న తర్వాత మెల్లగా ఇలా స్లోగా 1 by 1 టర్న్ చేసేసుకుందామండి.
ఇవైతే మనకి 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి మనకి వితౌట్ ఫ్రిడ్జ్. అలాగే ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు కూడా రెడీ అయిపోతున్నాయండి. ఇవి పండగల స్పెషల్ అండి, అన్ని పండగలకి చేసుకోవచ్చు ఇది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఈ స్టఫ్తో రెడీ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరిన్ని ఈజీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.